అందరూ బాగున్నారా? ఈరోజు చికెన్ పకోడీ తయారు చేయడం చూద్దాం. చికెన్ని మంచిగా బ్రెస్ట్ ముక్కలను తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఆ సైజు సరిపోతుంది. అలా కట్ చేసి కొద్దిగా కారం, మీ టేస్ట్‌కు తగినంత కలుపుకోండి. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేస్తున్నాము. హోమ్ మేడ్ గరం మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. మీ దగ్గర గరం మసాలా లేకపోతే బయట కూడా దొరుకుతుంది. లేదా చెక్క, లవంగం, యాలుక, ధనియాలు ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. బిర్యానీ దినుసులన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పొడిలాగా చేసుకుంటే తయారవుతుంది. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను, మిరియాల పొడి. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకున్నవే. ఇవన్నీ ఈవెన్గా అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఒకదానికొకటి ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. అవి కలిపాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ వేశాక మళ్ళీ ఒకసారి కలపాలి. మళ్ళీ కలిపాక సాల్ట్ కలిపాను, మొత్తం కలిపేసాము. లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఒక పద్ధతిలో చేస్తూ ఉంటారు. నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు చేసినా. ఈ ఆయిల్ కూడా ముక్కలు యాడ్ చేసుకుంటాయి. ఆయిల్ కూడా ముక్కలకు పట్టి ఇంకా అరగంట సేపు మూత పెట్టి వదిలేయాలి. అరగంట తర్వాత ముక్క కొంచెం మెత్తబడి వాటర్ వస్తుంది. దాంట్లో నుంచి కొద్దిగా వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది చికెన్లో నుండి. ముక్కకు అవన్నీ కూడా పట్టుకుంటాయి. టైంలో దానికి సరిపడా పిండి యాడ్ చేసుకోవాలి. మైదా యాడ్ చేసుకోవచ్చు, లేదా శనగపిండి యాడ్ చేయొచ్చు. మనం పకోడీ అంటున్నాం కాబట్టి శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఈ శనగపిండిలోనే కొద్దిగా బియ్యం పిండి, ఒక స్పూన్ మైదా కూడా యాడ్ చేశాను. స్టవ్ మీద ఆయిల్ హీట్ అవుతుంది. దానిలో ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాను. మంచిగా వేగుతూ ఉన్నాయి. ఫస్ట్ వేసే వాయికి ఎక్కువ పట్టవు, ఎందుకంటే ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా
కొంచెం తక్కువే పడితే ఫాస్ట్గా వేసేసి ముందేసినవి తీసేసేయాలి. ఇలా ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా కొంతసేపు ఆగాక అలా తిప్పొచ్చు ఒక గరిటెతో. అలా ముక్కలు వేగుతూ ఉన్నాయి. అందరూ బాగున్నారా? మీ వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇది సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్స్. కొత్తగా పెడుతున్నాను. అవన్నీ ఇప్పుడు నేర్చుకొని చేస్తున్నవే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోస్ చూస్తూ లైక్ చేయని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కామెంట్ చేయండి. ఇది చిన్నపిల్లలకి బాగా లైక్ చేస్తారు ఈ చికెన్ పకోడీని, చికెన్ ఫ్రైని. అలా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పెట్టచ్చు. ఇంట్లో ఉన్న రోజు చేసి అలా నీట్గా ఈవెన్గా మొత్తం వేగాక తీసేసేయాలి. కొద్దిగా షేడ్ మారితే అప్పుడు తీసేసేయాలి. బ్రౌన్ కలర్ నీట్గా వేగాయి. నెక్స్ట్ సెకండ్ వాయి వేస్తున్నాను. ఒక్కొక్కటి విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వేయాలి. మొత్తం వేగాయి. వేగుతూ ఉన్నాయి. మా పిల్లలు ఇవి ఇష్టంగా తింటారండి. నేను కూడా తింటాను. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, స్టూడెంట్స్ చేసుకోవచ్చు. చదువుకుంటూ దూరంగా ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మా బాబు త్రిబుల్ ఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడండి, బీటెక్. అక్కడ ఉన్నప్పుడు వాడు ఎలక్ట్రికల్ స్టవ్ ఒకటి పెట్టుకొని ఇలాంటివన్నీ ఫ్రెండ్స్తో కలిసి ప్రయోగం చేసేవాళ్ళు. అలా దూరంగా ఉన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. హాస్టల్లో వార్డెన్ వాళ్ళకి తెలియకుండా కనపడకుండా చేయొచ్చు అనమాట. నీట్గా వేగుతూ ఉన్నాయి. కొత్తగా నేర్చుకునే పిల్లలు, స్టూడెంట్స్, మ్యారేజ్ అయిన పిల్లలు అర్థమవుతుందని మొత్తం రెండో సెకండ్ టైం చేసేది కూడా పెడుతున్నాను అనమాట. వీడియో లెంత్ ఎక్కువయ్యింది. ఈ సెకండ్ వాయిలో ఫుల్గా వేసేయచ్చు. కొంచెం హీట్ తగ్గిద్ది కాబట్టి ఆయిల్ మొత్తం వేయచ్చు. ఫుల్గా ఆయిల్ ఎంతవరకు ఉందో అంతవరకు వేసేస్తే తొందరగా అయిపోతాయి. ఈ పెద్ద పెద్ద ముక్కలు, ఫ్రై ముక్కలు చేసేటప్పుడు కూడా ఇదే పద్ధతి, కాకపోతే పెద్ద కళాయి యూజ్ చేయాలి. అప్పుడు
నీట్‌గా వస్తాయి. చిన్న కడాయిలైతే 1, 2 వేయించుకోవచ్చు. నా చికెన్ పకోడీ రెడీ అవుతుంది. నీట్‌గా రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, బావుంటది. ట్రై చేసి, టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్, సజెషన్స్ ఇలా తిప్పుకుంటూ వేపాలి. ఆ ఎనక ముందుకి తిప్పితే కింద ఏమన్నా వేగనివన్నా కూడా వేగుతాయి. కలర్ చేంజ్ అవుతాయి నీట్‌గా. ఓకేనండి. ఇంతవరకు మీరు వీడియో చూస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సజెషన్స్ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా పెట్టండి. వీలైనంత వరకు మాకు తెలిస్తే చేసి పెడతాము. దానికి మొత్తం బ్రౌన్ షేడ్‌కి వచ్చేసాయి. దీనిలో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. అందువల్ల మంచి కలర్ వచ్చింది. ఓ చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసాం. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. కొద్దిగా కలరు ఇంత షేడ్ రాదు, అయినా కూడా టేస్ట్‌గానే ఉంటాయి, తినడానికి బాగుంటాయి. ఇది ఊరికే కలర్ కోసం యాడ్ చేస్తారు. మా పిల్లలు వద్దంటున్నా కొద్దిగా కలర్ వేశారు బాగుంటుందని చూడటానికి. అన్నీ అలా మొత్తం తీసేసుకొని జాలి గరిటెలోకి ఆయిల్ కిందకు వదిలాక టిష్యూ పేపర్ మీద వేసుకొని నీట్‌గా ఆయిల్ లేకుండా తినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మన చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై రెడీ.